వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన వైసీపీ నేతల్లో ఉత్సాహం నింపింది. అధినేత టూర్ గ్రాండ్ సక్సెస్ అయిన స్థానిక నేతలు కేసులు ఉచ్చులు చిక్కుకున్నారు. దీంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంతకీ జగన్ టూర్లో ఏం జరిగింది? వైసీపీ నేతలపై నమోదైన కేసులు ఏమిటి? వైసీపీ అధినేత జగన్ పర్యటన అంటే విపరీతంగా అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్పై కేసు నమోదైంది. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు జూలై 30న ఆమదాల వలసకు వచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న బూర్జా ఎస్ఐ ప్రవల్లికపై కొందరు కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు ఆ పార్టీకి చెందిన 21 మందిపై కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న బూర్జా ఎస్ఐ ప్రవల్లికను కొందరు వైసీపీ నేతలు చుట్టుముట్టి నెట్టివేస్తూ అసభ్యంగా ప్రవర్తించారన్నది ఆరోపణ. మహిళా ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అందులో హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సంఘటన జరిగినప్పటి నుంచి చింతాడ రవికుమార్తో పాటు మిగతా నిందితులు పరారయ్యారు. దీంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టారు పోలీసులు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై గారా, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్, అతని అనుచరులు 16 మందిపై జేఆర్పురం పిఎస్లో, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో 11 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. గార మండలంలో 18 మందిపై, గార రూరల్ పిఎస్లో 8 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. తమ పార్టీ శ్రేణులపై కేసులను ఖండిస్తున్నారు వైసీపీ నాయకులు. శాంతియుతంగా తమ అధినేతను చూడటానికి వచ్చిన వాళ్లను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై